ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: పేదల జీవితాల్లో మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్రం అనేక పథకాలు తీసుకొచ్చిందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖల మంత్రి పరషోత్తం రూపాల తెలిపారు. విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 602 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక తెలియజేసింది. ఈశాన్య తూర్పు గాలుల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాలు: పేదల జీవితాల్లో మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ పింఛన్ పెంపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్ను ఈ ఏడాది నుంచి నెలకు 3,000 రూపాయలకు పెంచినట్లుగా గుర్తు చేశారు. అలాగే ఈబీసీ నేస్తం ద్వారా 1,252 కోట్ల రూపాయలు పేద మహిళల ఖాతాల్లో జమ చేశామని వివరిస్తూ, ఈ రోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఒక్కటే ప్రమాణికంగా ఈ రోజు అడుగులు వేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి. గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. వివక్ష అనేది ఎక్కడా లేదు. కులం చూడడం లేదు, మతం చూడడం లేదు. ఈ రోజు ప్రతి అవ్వకు, ప్రతి తాతకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. మత్స్యకారుల కోసం కేంద్రం ఎన్నో కొత్త పథకాలు తీసుకొచ్చిందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖల మంత్రి పరషోత్తం రూపాల తెలిపారు. మత్స్యశాఖను ప్రత్యేక మంత్రిత్వ శాఖగా మార్చడం వల్లే ఇది సాధ్యపడిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది మినీ హార్బర్ను ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హార్బర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వంటి అనేక పథకాలను కేంద్రం అందిస్తోందని వివరించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో పాటు ఆక్వా పరిశ్రమపై ఆధారపడ్డ వివిధ వర్గాలతో ఆయన నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుడు సూర్యకిరణ్ మాట్లాడుతూ, నేను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ఇన్సులేటెడ్ వెహికల్ అప్లై చేసి తీసుకున్నాను మత్స్యశాఖ వారి దగ్గర నుండి. టోటల్ యూనిట్ కాస్ట్ వచ్చేసి 20 lakhs. ఆ 20 lakhsలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన నుంచి 8 lakhs నేను బెనిఫిట్ పొందాను. దీనికి ప్రత్యేక కృతజ్ఞతలుగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా 3,000 రూపాయలు పెంచిన పెన్షన్ను లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేశారు. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో 3,000 రూపాయల పెన్షన్ను రాష్ట్ర సాంస్కృతిక క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ను మరింతగా పెంచి అందిస్తున్నట్టుగా చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 128,821 మంది లబ్ధిదారులకు 30.3 కోట్ల వైఎస్ఆర్ పెన్షన్ కానుక నిధులు విడుదలైనట్లు అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హతే ప్రామాణికంగా ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. వైఎస్ఆర్ పింఛను కానుక 3,000 రూపాయలకు పెంచిన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తోందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టపరుస్తూ 5 లక్షల పరిమితి నుంచి 25 లక్షల రూపాయల పరిమితికి పెంచినట్టు తెలియజేశారు. అదేవిధంగా నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను కూడా 748 నుంచి 2,309కి పెంచడం జరిగిందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర విజయవంతంగా సాగుతోంది. వైఎస్ఆర్ జిల్లాలోని 5 మండలాల పరిధిలో 10 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలోనూ అవగాహన కల్పించేందుకు అధికారులు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా వివరిస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు చేరాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నంద్యాల జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. జిల్లాలోని జూపాడు బంగ్లా, తరిగోపాల, భాస్కాపురం గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సదస్సులు నిర్వహించారు.
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 602 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక తెలియజేసింది. దేశంలో ప్రస్తుతం 4,440 కరోనా కేసులు చురుగ్గా ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా గత 24 గంటల్లో 5 మరణాలు నమోదయ్యాయని, అదే సమయంలో 722 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తం రూపాల రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారని అధికార వర్గాలు తెలియజేశాయి. సాగర్ పరిక్రమ 10వ దశ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి సాంప్రదాయ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఆమోదయోగ్యమైన పరిష్కారాలు చూపేందుకు ఈ పర్యటన చేస్తున్నట్లుగా అధికారులు తెలియజేశారు. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఉత్తర కోస్తా యానాములతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని, రాయలసీమ జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వివరించింది. రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని విజయనగరంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని 1వ డివిజన్ పూల్బాగ్ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిమితిని ప్రభుత్వం 25 లక్షల రూపాయలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం శిబిరంలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. విశాఖపట్నం పోర్టును 2030 నాటికి పూర్తి ల్యాండ్ లార్జ్ పోర్టుగా తీర్చిదిద్దునట్లు పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎం అంగమత్తు తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్టు ఆధునికీకరణతో పాటు యంత్రీకరణ పనులకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. మెరైన్ ఉత్పత్తుల ఎగుమతులను మరింత పెంచేందుకు ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులను 150 కోట్ల రూపాయలతో చేపడుతున్నట్లుగా వెల్లడించారు. భారతదేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతిని గుంటూరు నగరంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్పేటలో యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ స్త్రీ ఉద్యమానికి శ్రీకారం చుట్టి మహిళా అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అన్నారు. దేశంలోనే మొదటి బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఆమె మహిళలకు ఆరాధ్యురాలని పేర్కొన్నారు. ఐసీయూ అడ్మిషన్లపై దేశంలోని ఆసుపత్రులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రోగి కానీ వారి బంధువులు కానీ నిరాకరిస్తే తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న రోగులను సైతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చుకోకూడదని స్పష్టం చేసింది. ఐసీయూ అడ్మిషన్ డిశ్చార్జ్ ప్రమాణాల మార్గదర్శకాలు ఖచ్చితంగా ఉండాలని సూచించింది. టోకెన్లు లేని భక్తులకు ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం 8 గంటల వ్యవధిలో లభిస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 73,712 మంది దర్శించుకోగా భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.97 కోట్ల రూపాయలు వచ్చిందని వివరించారు. వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా కేంద్ర పథకాల గురించి ప్రజలకు అవగాహన కలుగుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని వివరించారు. రానున్న ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ రాజశేఖర్ అన్నారు. చిత్తూరు డిఆర్ఓ కార్యాలయంలో ఈరోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 9 వరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరుగుతుందని, దానికి సంబంధించి 22న పబ్లికేషన్ ఉంటుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. పేదల జీవితాల్లో మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్రం అనేక పథకాలు తీసుకొచ్చిందని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖల మంత్రి పర్షోత్తం రూపాల తెలిపారు. విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.